సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం 9,000 రూపాయలు అడిగినందుకు స్వీపర్ కొడుకును ఓ కాంగ్రెస్ నేత నడవలేని స్థాయిలో పోలీసులతో కొట్టించాడు. ఈ ఘటన కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం అల్లిపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. భీమమ్మ అనే వృద్ధురాలు ప్రాథమిక స్కూల్లో 10 ఏళ్లుగా స్వీపర్గా పనిచేస్తోంది. భీమమ్మకు 3 నెలలుగా జీతం ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. 4 నెలల క్రితం భీమమ్మ కోడలు చనిపోయింది. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని నెలకు 3,000 రూపాయల జీతాన్ని కూడా ఇవ్వకుండా ఆపితే తాము ఎలా బ్రతకాలని భీమమ్మ కొడుకు ఎల్లయ్య పాఠశాల హెచ్ఎంకి ఫిర్యాదు చేశాడు. వ్యక్తి మనం నేను 3 ఏళ్ళకి పగబట్టిండు సార్. ఇదే దేశంలో 15 ఏళ్ళ కింద కేసులు అయ్యి మా పాలనకు తాకలాట పెట్టి మా పాలన తీయడానికి సిద్ధమై ఆయన ఈ రోజు కుట్రపూర్వకంగా జరుగుతున్నారు సార్. ఎన్ని దినాలు ఉన్నా మా పాలన తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్. ఆయన రాజ్యం ఈ రోజు ఉందని చెప్పి ఆయన సారాలను పంపించి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన కొట్టిపిస్తున్నారు సార్. ఇది విషయం జరిగింది. పాఠశాల హెచ్ఎం స్పందించి జీతం చెక్ రాసి సంతకం చేయమని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మకు పంపగా ఆమె కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి చెప్పాడని తిరస్కరించింది. దీంతో ఎల్లయ్య తన తల్లికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారని పాఠశాల చైర్పర్సన్ వెంకటమ్మ అలాగే కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డిని అడిగాడు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రమేష్ రెడ్డి ఎస్ఐ విజయ్ కుమార్ కి చెప్పగా నిజానిజాలు తెలుసుకోకుండా ఎల్లయ్యను పిఎస్కి పిలిపించి విచక్షణ రహితంగా కొట్టాడు. తాను ఏ తప్పు చేయకపోయినా ఎస్ఐ విజయ్ కుమార్ విచక్షణ రహితంగా కొట్టాడని, ఎస్ఐ విజయ్ కుమార్ పైన అదేవిధంగా కాంగ్రెస్ నేత రమేష్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని బాధితుడు మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని అరెస్ట్ చేసి ఇష్టం వచ్చిన కొట్టిపిస్తున్నారు సార్. ఇది విషయం జరిగింది. ఫోన్ చేసి ఒక 12 గంటల మధ్యలో స్కూల్ కాడికి పోయినా సార్. స్కూల్ కాడికి పోతే సాగులు ఒక్కటే అడిగినా మా పిల్లలు చిన్న ఉంటారు సార్. మా పరిస్థితులు దారుణాన్ని కూడా అమౌంట్ వాడి 9,500 రూపాయలు అమౌంట్ వాడి కనీసం నెల రోజులు టీచర్ పైసలు ఇస్తలేదు సార్. వ్యక్తి మనం 3